అరోరా కళాశాల యాజమాన్యం తీరుపై రోడ్డు ఎక్కిన విద్యార్థులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔషాపూర్ అరోరా కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు రోడ్డెక్కారు. అటెండెన్స్ సాకుతో విద్యార్థులను డిటైన్ చేసిన కళాశాల యాజమాన్యం. డిటైన్ అయిన విద్యార్థులు నిరసనకు దిగారు. డిటైన్ అయిన విద్యార్థులను తక్షణమే ప్రమోట్ చేయాలని కళాశాల ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ 80 మంది విద్యార్థులను డిటైన్ చేసిన యాజమాన్యం. ఔషాపూర్ లో అరోరా కళాశాల వద్ద ఉద్రిక్తత. విద్యార్థులతో బెదిరింపులకు దిగుతున్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాకేష్. గట్కేసర్లో ఉంటుంది. మమ్మల్ని డిటైన్ చేసిర్రు. రీజన్ ఏంటి అడిగితే హెచ్ఓడి చెప్పట్లేదు, వైస్ ప్రిన్సిపల్ చెప్పట్లేదు, కనీసం ప్రిన్సిపల్ సార్ కూడా రావట్లేదు. ఇంతకుముందు చెప్పిన అబ్బాయి సగం చెప్పేసిండు. అందులో మెడికల్ సర్టిఫికేట్ గురించి మేము మిడ్ టూకి ముందుకి మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు. మేము మిడ్ టూకి ముందుకి హెచ్ఓడి పర్మిషన్, మాకు ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఏదన్నా మిడ్ టూ ముందుకే చెప్పాలన్నారు. మేము మిడ్ టూ ముందు ఆల్రెడీ అంతా చెప్పేసినాము. ఆయన కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి విత్ పేరెంట్స్తో వెళ్ళి కూడా రిపోర్ట్స్ చూపిస్తుంటే మాకు ఇప్పుడు చెప్పొద్దు అని మాట్లాడుతున్నారు. మాకు ఇదేం న్యాయం సార్, కొంచెం న్యాయం చేయండి. అసలు మెడికల్ సర్టిఫికేట్ గురించి అయినా మేము అది కూడా పెట్టుకొని ఇంటి దగ్గర లీవ్ తీసుకొని ఉన్నాం. కనీసం దాని గురించి అని చెప్పాలి కదా సార్. సార్ ఒకటేమో ఒకటిది ఏంది, ఒకళ్ళు 73 ఉండే, 73 నుంచి కిందికి ఎట్లా దింపారు? 20% దింపేంత ఎవరికి ఉంది? చదువు ఉండదు, చక్కగా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ తప్పు ఉంది. అటెండెన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పారు? పేరెంట్స్కి ఎట్లా తెలుసు? అటెండెన్స్ ఫోటోలు పెట్టారు, చేయరు, ఏం చేయరు. ఎవరు పెడతారు? వాళ్ళే కదా పెట్టేది. వాళ్ళదే తప్పు ఉంది, వాళ్ళ తప్పు ఉందని ఒప్పుకుంటలేరు. ఏమన్నా అంటే పేరెంట్స్ మీద రివర్స్ అవుతారు. ఒక పేరెంట్ సార్, ఒకటి చూసిన ఒక పేరెంట్ ఆమె అడుక్కుంటుంది వాళ్ళ కొడుకు కోసం. ఎందుకు ఆమెకు ఆ పరిస్థితి ఏం రావచ్చడం లేదు? ఆమె కాలు కూడా పట్టుకున్నా కూడా మా వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఏం చేస్తారు చెప్పు? దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి. మాకు అసలు స్టడీస్ చక్కగా లేవు. ఆ స్టడీస్లో ఫ్యాకల్టీ చక్కగా ఉంటే మేము కూడా చక్కగా ఉంటాం. ఫ్యాకల్టీ చక్కగా లేదు, మేమేందుకు చక్కగా ఉంటాం? సో మీరు ఈ ఫ్యాకల్టీ మీద, మా అటెండెన్స్ మీద అండ్ మా హాల్ టికెట్స్ మీద, వీటన్నిటి మీద మీరు చూసుకుంటే జరగచ్చు. థ్యాంక్ యూ. అరోరా అండ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడంటే ఔషాపూర్ దగ్గర ఉంటుంది. దాదాపు ఎవరికి తెలియదు ఇది కాలేజ్. ఇటు లోపట్టుకుంటుంది కొంచెం VBIT పక్కన. ఇది ఏమైందంటే మేము దాదాపు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో వచ్చినామన్నా ఎంసెట్ ద్వారానే. మాకు సెకండ్లో అందరికీ వేరే వేరే కాలేజీలలో వచ్చినాయి. హాస్టల్ ఉండదన్న, ఇది అంత పెద్ద కాలేజ్ కాదు. కాకపోతే ఏ కాలేజ్ అయినా మేము ఉండాలి తప్పదని చెప్పి థర్డ్ ఫేజ్లో మేము ANRG అని పెట్టుకున్నాం అన్న. ANRG కాక AURG అని పెట్టుకున్నాం. 150 మెంబర్స్ దాకా అట్లనే పెట్టుకున్నాం. అందరం 25,000 15,000 వచ్చిన వాళ్ళ ర్యాంక్ కూడా ఇల్లు ఉన్నారన్న. థర్డ్ ఫేజ్ అయ్యేసరికి ఎవరు ఏం చేయలేక అందరూ ఇందులోనే ఉన్నారు. ఇందులో ఉన్న తర్వాత దీనికి ఒక బయోమెట్రిక్ లేదు, యాప్ లేదు, ఏం లేదు. మాకు ఇంత అటెండెన్స్ ఉందని తెలిసి కూడా అటెండెన్స్ 15 డేస్కి పంపిస్తాను అన్నారు సార్. మాకు ఏ రోజు ఎప్పుడు పంపించలేదు, 2 సార్లు పంపించారు. అది కూడా ఫస్ట్ మీటింగ్ ఒకసారి, సెకండ్ మీటింగ్ ఒకసారి. ఇప్పుడేమో డైరెక్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాస్తుంటే డైరెక్ట్ వచ్చి పేర్లు చదివి మీరు డిటైన్డ్, మీరు ఇంటికి వెళ్ళండి అంటారు సార్. అది అన్నప్పుడు కూడా మాకు అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా కాలేదు. మా పేరెంట్స్ వచ్చిళ్ళు, వాళ్ళు వచ్చిళ్ళు, సరే ఏమైంది పేరెంట్స్ వీళ్ళ తప్ప లేకపోతే అటెండెన్స్ తప్ప అని తెలుసుకుందని పేరెంట్స్ వస్తే వాళ్ళని కూడా ఏ మాత్రం వాళ్ళని పట్టించుకోలే, మాట్లాడలే. గెట్ లాస్ట్లు అవి వైస్ ప్రిన్సిపల్ సార్ అయితే సార్ నుంచి ఎట్లుంటుందో మాకు తెలియదు సార్. కాకపోతే సార్ ఒక పేరెంట్, ఒక స్టూడెంట్ లేనిది ప్రిన్సిపల్ లేరు, ఎవరు లేరు సార్. ఇదైతే ఖచ్చితం. వైస్ ప్రిన్సిపల్ సార్ ఏం చేయాలి? పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ తోటి గిట్లా గట్లా అని మాట్లాడాలి సార్. ఇంతమంది స్టూడెంట్స్ గేట్ ముందు ఆగినప్పుడు సార్ వచ్చి ఏమైంది బాబు ఇట్లా గట్లా, లేకపోతే అటెండెన్స్ మీద మీ తప్పు ఉంది, మీరు సరి చేసుకోవాలి అట్లా కాదు సార్. సార్ డైరెక్ట్ కార్ పట్టుకొని వస్తుండే, సార్ మీదకి వస్తుండే. సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ అంట. మేము ఏమాత్రం దానికి కూడా ఏ రియాక్ట్ కాలే సార్. ఒక్కరికైతే 60, మా ఫ్రెండ్ సార్ వాడు. మా గురించి అంటే సరే మాకు 40, 50 ఉంది, 60, 62, 63 వాళ్ళ గురించి పట్టించుకోలేదు సార్. 64.9 ఉంది సార్ వాడికి. మనకి 0.1 తోటి వాడు డిటైన్ మేనేజ్మెంట్లో వచ్చింది సార్. వాడు మేమన్నా ఎంసెట్ తోటి వచ్చినాం, వాడు ఫీజు కట్టి వచ్చిండు. 0.1 తోటి మనం తీసేసిండు సార్. మనం తీసేసిన తర్వాత ఇప్పుడు 0.1 ఎట్లా తీసేసిందంటే మనకి December 1st రోజు కరెక్ట్ 20 days బ్యాక్ అటెండెన్స్ 15కి ఫ్రీజ్ అవుతుంది సార్. December 15కి, December 1st రోజు మనకి 73% ఉంది సార్. వాడు మీరు అటెండెన్స్ మళ్ళీ చెక్ చేసుకోండి. December 1st నుంచి వెళ్ళి ప్రతిరోజు వచ్చిండు. ఒక్కరోజు మిస్ అయింది సార్. ఒక్కరోజు మిస్ అయితే ఫీవరో కాదు ఏదో మనకు తెలియదు సార్. వాడు పర్సనల్ రీజన్స్ కావచ్చు. ఒక్కరోజు రాకపోతే 10% తీసేస్తారని మాకు ఎక్కడ ఏ ఎడ్యుకేషన్లో మాకు చెప్పలేదు సార్. మాకు ఫస్ట్ కూడా చెప్పలేదు. సరే సార్ ఇదంతా వదిలిపెట్టండి. చాలామంది 60 to 63% ఉన్నారు సార్. వాళ్ళకు పోయిన ఇయర్ కానీ ఏదైనా కానీ కండోనేషన్ కట్టించుకున్నారండి సార్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఇట్లా డిటైన్ చేస్తారని మాకు తెలియదు సార్.
వేరే కాలేజీలో కొంచెం కాలేజ్ అనుకుంటే ఏదైనా చేస్తారు సార్. జేఎన్టీయూ తప్ప అని మేము అనట్లేదు సార్. ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏం కావాలి? ప్రజెంట్ మాకు డిమాండ్ ఏం లేదు సార్. రేపు పొద్దున మాకు 9 o'clockకి ఎగ్జామ్ ఉంది సార్. 9:30కి మాకు హాల్ టికెట్స్ కావాలి సార్. మేము ఎగ్జామ్స్ రాస్తాం. మాకు అది ఒక్కటి కావాలి సార్. మాకు ఇంతవరకు డిటైన్ అయిన 83 మెంబర్స్ ఒక్కసారి కూడా ప్రిన్సిపల్ సార్ తోటి కాంటాక్ట్ కావట్లేదు సార్. సార్ తోటి ఒక్కసారి మాట్లాడినా సార్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం సార్. సార్ ఏ మాత్రం మాట్లాడకుండా సార్ లీవ్ పెట్టుకుని ఉంటే సార్ ఇదంతా కాదు సార్. ఇప్పుడు సరే కొంతమంది డిటెండ్ అయినా రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు ఏమంటారు అంటే ఎట్లయినా మాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఫీజు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామంటారు సార్. సరే మెయిన్ ఇది ఎక్కడి విషయం మాది, ఇది రైట్ ఆఫ్ ఫేక్ మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాకపోతే రూమర్ స్ప్రెడ్ అయ్యి ఇంతమంది ఉన్న కాడ రూమర్ స్ప్రెడ్ అవుతుంది అయింది సార్. అది కూడా మాకు ఎవరికి అనుకుందాం. సరే సార్ ఇక స్ప్రెడ్ అయితేనే ప్రిన్సిపల్ సార్ దగ్గర పోయి సార్ ఇట్లా మరి పైసలు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తానని కన్ఫర్మేషన్ చేసుకుందాం అన్న సార్ రావట్లేదు సార్ మా దగ్గరికి. మా దగ్గర కాదు సార్. సార్ మేము పోదామంటే మేము 3 days ఉన్నాం సార్. ప్రిన్సిపల్ సార్ ముందు సార్ ముందు సీసీ కెమెరాలు ఉండొచ్చు అన్నీ చూడండి ఎంతమంది ఉన్నాం ఎంతమంది వెయిట్ చేసినాం సార్ అని చెప్పి. మేము పొద్దున్న 9కి వచ్చి కూడా ఉన్నాం సార్.